వర్షపు నీటిలో ఆమ్లత్వం పెరుగుతున్న ధోరణి భారత్లో ఆందోళన రేపుతోందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఐఎండీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెట్రాలజీ 34 ఏళ్ల పాటు దేశవ్యాప్తంగా నిర్వహించిన సుదీర్ఘ అధ్యయనంలో భారత్లోని అనేక ప్రాంతాల్లో వర్షపు నీరు మరింత ఆమ్లంగా మారుతోందని గుర్తించారు. విశాఖపట్నం, ప్రయాగ్రాజ్, మోహన్బరిలో ఈ ఆమ్ల వర్షాలు అధికంగా నమోదవుతున్నాయని, పూణేలో కూడా పరిస్థితి ఆందోళనకరంగానే ఉందని కనుగొన్నారు. నీటిలో పీహెచ్ స్థాయిలు తగ్గి ఆమ్లత్వం పెరగడానికి పరిశ్రమలు, వాహనాలు, వ్యవసాయ కాలుష్యం కారణమని నిపుణులు చెబుతున్నారు. ఈ ఆమ్ల వర్షాలతో తక్షణమే ముంచుకొచ్చే ముప్పేమీ లేకపోయినప్పటికీ భవిష్యత్తులో అనేక సమస్యలకు కారణమవుతుందని హెచ్చరిస్తున్నారు. వాతావరణంలోని కార్బన్ డయాక్సైడ్, సల్ఫర్ ట్రయాక్సైడ్ మొదలగునవి నీటిలో కరిగి ఆమ్ల వర్షం కింద భూమిని చేరుతాయి. ఇవి ఎక్కువగా పారిశ్రామిక ప్రాంతాలలో జరుగుతుంది. కొన్నిసార్లు వీటిని పరిశ్రమలు లేని దూర ప్రాంతాలలో కూడా పడుతూ ఉంటాయి. ఆమ్ల వర్షాల వల్ల బిల్డింగ్ల జీవితకాలం తగ్గిపోతుంది. చలువరాళ్లతో కట్టిన తాజ్మహల్ గాజులా ఉండే నునుపు, మెరిసే స్వభావం ఆమ్ల వర్షాలకు గురవుతోంది. అలాగే వీటి వల్ల నేల మారిపోయి భూసారం తగ్గిపోతుంది. తద్వారా పంటలకు నష్టం కలిగిస్తుంది. క్రమంగా త్రాగే నీరు కూడా కలుషితమై అనేక రోగాలకు ఆమ్ల వర్షాలు కారణమవుతూ ఉంటాయి.